రంగారావు తనని అనుసరించి వచ్చినట్లు గురువులకు తెలియదు. వాడు రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నాక అక్కడి నుంచి తిన్నగా తన బసకు వెళ్ళాడు. వాడి బస అజంతా లాడ్జిలో. అజంతా లాడ్జిలో 27 నంబర్ గదిలో వాడు ఇంకో మనిషి ఉంటున్నారు. ఆ మనిషి పురుష దుస్తుల్లో పురుష వేషంలో ఉన్నప్పటికీ ఒక స్త్రీ. ఆమె పేరు ఈశ్వరి. ఈశ్వరికి 16వ ఏట పెళ్ళయింది. 18వ ఏట భర్త పోయాడు. వేరే బంధువులెవరూ లేనందున ఆమె తన అక్క ఇంట్లో ఉంటోంది. ఈశ్వరి ఒంటరితనాన్ని, అసహాయతను ఆధారం చేసుకుని ఆమె బావ ఆమె గురించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్క కంటే అందంగా ఉంటుంది ఈశ్వరి. తన భర్త ఈశ్వరి గురించి చేస్తున్న ప్రయత్నాలు ఈశ్వరి అక్కకు తెలుసును. కానీ ఆమె భర్తనేమీ చేయలేక తన అక్కసునంతా చెల్లెలి మీద వెళ్ళబుచ్చుకునేది. తన తప్పేమీ లేదని ఈశ్వరి ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. తానెంత ప్రయత్నించినా ఈశ్వరి లొంగలేదని ఆమె బావ కూడా ఆమె అంటే మంటగా ఉంది. ఈశ్వరి ఆ ఇంట్లో అనుభవిస్తున్న మానసిక వేదన ఆ భగవంతుడికే తెలియాలి. వేరే దారి లేక ఎలాగో ఆమె అన్ని బాధలు సహిస్తోంది. ఒక రోజున గురువులు ఆ ఇంట్లో దొంగతనానికి ప్రవేశించాడు. వాడు తన పని తాను చేసుకుందామనుకుంటుండగా ఏదో అలికిడైంది. వాడు బీరువా చాటుకు తప్పుకున్నాడు. ఈశ్వరి బావ ఈశ్వరి కోసం వచ్చాడు. నిద్రపోతున్న ఈశ్వరిని లేపాడు. ఈశ్వరి తొట్రుపడుతూ లేచింది. మత్తువిడి బావ కోరిక విన్నాక, ఈ ఇంట్లో ఉంటూ అక్కకు ద్రోహం చేయలేను, నా జోలికి రాకు అందామె. మీ అక్కకు నిద్ర మాత్ర వేశాను. మన మధ్య ఏం జరిగినా మీ అక్కకు తెలియదు కాబట్టి ఆ భయం లేదు. అక్కకు తెలిసినా తెలియకపోయినా నేను దానికి ద్రోహం చేయలేను. ఇంకెప్పుడు ఇలా రాకు అంది ఈశ్వరి. నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా మాట కాదనడానికి వీల్లేదు. నేను చెప్పినట్లు వినాల్సిందే అన్నాడు బావ. నువ్వంటే నాకు ఇష్టం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే అరుస్తాను. అరిచావంటే నిన్ను వీధిలోకి గెంటేస్తాను. అప్పుడు నీ గతి కుక్కల పాలు అన్నాడు బావ క్రూరంగా ఆమె వంక చూస్తూ. తనకు వేరే ఆధారం లేదని ఈశ్వరికి తెలుసు. ఆమెలో కోరికలు చచ్చిపోలేదు. వీలు పడితే మళ్ళీ పెళ్లి చేసుకునేటందుకు ఆమెకు అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా ఇంకో స్త్రీతో సంసారం పంచుకోవడం ఈశ్వరికి సుతరామూ ఇష్టం లేదు. అందులోనూ అతడు స్వయాన అక్క మొగుడు. అతనితో సంబంధాన్ని తలుచుకుంటేనే ఆమెకు కంపరంగా ఉంది. అందుకే ఆ పని చేస్తేనే మంచిది. ఎలాగో అలా నా మానాన బ్రతుకుతాను అందామె. అందంగా ఉన్నావు కదా, ఇంట్లోంచి బయటకు తోలేస్తే కంపెనీ పెట్టుకు బ్రతుకుదామనుకుంటున్నట్లున్నావు. సరే, ఆ మనసు తీరుతుందిలే. ఉత్తినే వద్దు, డబ్బు ఇస్తాను, నా కోరిక తీర్చు అన్నాడామె బావ. ఈశ్వరి అంగీకరించలేదు. నిన్నింట్లోంచి గెంటేయడం ఖాయం. అయితే ఓసారి అనుభవించాక అంటూ ఆమె మీదకు వచ్చాడు బావ. ఈశ్వరి ప్రతిఘటించింది. పశుబలాన్ని అబల ప్రతిఘటిస్తుంటే బీరువా చాటు నుంచి చూస్తున్న గురువులు ముందుకు వచ్చి, ఒరేయ్, ఒక్క క్షణం ఆగు అన్నాడు. ఈశ్వరి బావ ఉలిక్కిపడి గురువుల్ని చూసి, వీడెవడు? ఓహ్, అర్థమైంది, నీ రంకుమొగుడా అన్నాడు చటుక్కున. గురువులు ఈశ్వరి బావను సమీపించి నెత్తిమీద బలంగా మోదాడు. మొదలు నరికిన మానులా కూలిపోయాడు ఈశ్వరి బావ. ఈశ్వరి ఆశ్చర్యంగా గురువుల వంక చూస్తూ ఉండిపోయింది. కొద్ది క్షణాల అనంతరం ఆమె వాస్తవంలోకి వచ్చి క్రింద పడ్డ బావ పరిస్థితి ఎలాగుందోనని చూడసాగింది. వాడికేమీ కాలేదు. స్పృహ రావడానికి 1 గంట పడుతుంది అంతే. ఈశ్వరి గురువుల వంక చూసి, ఎవరు నువ్వు అంది. ఆ ప్రశ్న అడగాలని అప్పటికి తోచిందామెకు. నేనెవరైతేనేం, ఈ ఇల్లు దోచుకుందామని వచ్చాను. వీడి వల్ల ఆ పనికి అంతరాయం కలిగింది. డబ్బెక్కడుందో చెబితే ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను అన్నాడు గురువులు. ఈశ్వరి గురువుల వంక అదోలా చూసి, ఇతడు నా బావ. నన్ను దోచుకోబోతుంటే ఆపి రక్షించావు. నీ మేలు మరవలేను. ఈ ఇల్లు దోచి నాకు ఆశ్రయం ఇచ్చిన నా అక్కకు అన్యాయం చేయకు. దయ ఉంచి వెళ్ళిపో అంది. వాళ్ళని వీళ్ళని రక్షించడం కోసం ఎవరింటికి వెళ్ళను నేను. దోచుకుందుకు వచ్చాను, దోచుకుని పోతాను. నీ మాటలు వినను నేను అన్నాడు గురువులు. ఈశ్వరి ఓ క్షణం ఆలోచించి, నాలో ఏదైనా విలువ కనిపిస్తోందా నీకు అని అడిగింది. ఆమె ప్రశ్నకు ఆశ్చర్యపడి, నీ అభిప్రాయం అర్థం కాలేదు నాకు అన్నాడు గురువులు. నేను నీతో వచ్చేస్తాను, ఈ ఇల్లు వదిలిపెట్టు అంది ఈశ్వరి. ఏం చేసుకోను నిన్ను అన్నాడు గురువులు. అది నీ ఇష్టం. నా అందంతో నువ్వు వ్యాపారం చేసినా అభ్యంతరం లేదు అంది ఈశ్వరి. అంత నీతి లేని దానివి నీ బావ అడిగితే ఎందుకు ఒప్పుకోలేదు? నా బావ కాబట్టి. చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసిన అక్కకు
అన్యాయం చేయలేను కాబట్టి. దేశంలో అందరు మగవాళ్ళు నీ బావలాంటి వాళ్ళు కారా? నీ అక్కకు అన్యాయం జరగకుండా ఉండడం కోసం ఇల్లు వదిలిపెట్టి నీ అక్కలాంటి వాళ్ళు 100 మందికి అన్యాయం చేయాలనుకుంటున్నావా అని అడిగాడు గురువులు. నా బావ అందరు మగవాళ్ళ లాంటి వాడు కాదు. ఆడదాని కోసం బజారుకెళ్లే పాడుబుద్ధి లేదు. అందుబాటులో ఉండేసరికి మరదల్ని కాబట్టి అలసు తీసుకుంటున్నాడు. నేను ఇల్లు వదిలిపెడితే అతని పాడుబుద్ధి వదిలిపెడతాడు అంది ఈశ్వరి. సరే నాతో రా అన్నాడు గురువులు. ఆమె స్త్రీ వేషం తనకి ఇబ్బంది కాబట్టి పురుష దుస్తులు ధరించమని ఆమెను కోరాడు గురువులు. ఈశ్వరి వేషం మార్చుకుని అతన్ని అనుసరించింది. తన జీవితం ఏమైనా పర్వాలేదు కానీ తన అక్క జీవితం బాగుంటే చాలునన్న తృప్తి ఆమెకి ధైర్యాన్ని ప్రసాదించింది. గురువులు ఆమెను తీసుకుని అజంతా లాడ్జికి వెళ్ళాడు. తన గురించి చెప్పాడు. ఆమె అన్నీ విని కూడా చలించలేదు. నీలో మానవత్వం ఉంది. నువ్వు మంచివాడివి. నిన్ను ప్రేమిస్తున్నాను అందామె. గురువులు తెల్లబోయి, ఒక ఆడది నన్ను ప్రేమించడమా అన్నాడు. ఈశ్వరి నవ్వి, ప్రతి మనిషిలోనూ మానవత్వం, దానవత్వం ఉంటాయి. అవి ఏ పాలల్లో ఉంటాయన్నది చెప్పడం కష్టం. నా సాహచర్యంలో నీలోని దానవుణ్ణి చంపేయగలననే నమ్మకం నాకుంది. నీలోని మానవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అంది. అవసరం నీకు నా మీద ప్రేమను పుట్టిస్తోంది అన్నాడు గురువులు. పోనీ అలాగే అనుకో అని నవ్వేసింది ఈశ్వరి. ఈశ్వరి తన వద్దకు వచ్చాక గురువులు ఆలోచనల్లో వాటంతటవే మార్పులు రాసాగాయి. నీడపట్టున కూర్చుని సుఖజీవనం గడపాలన్న కోరికకు ఈశ్వరి పునాదులు వేసింది. అప్పుడే వాడు విశ్వేశ్వరరావు గారిల్లు దోచాలనుకున్నాడు. అదే ఆఖరి దొంగతనంగా భావించి రంగారావు సాయం చేపట్టాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో టికెట్ కొన్నాక వాడు ఈశ్వరి వద్దకు వచ్చి, ఈశ్వరి, నీకోసం ఓ టికెట్ తీసుకున్నాను, సుబ్బారావు పేరు మీద. నువ్వు బొంబాయి ప్రయాణం కావాలి. ఎవ్వరికీ అనుమానం కలగని విధంగా డబ్బు సర్ది ఇస్తాను. అదే ట్రైన్లో నేను వస్తాను. అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో. నేను 1000 కళ్ళతో కనిపెట్టి చూసుకుంటాను. బొంబాయిలో మన కొత్త జీవితం ప్రారంభమవుతుంది అన్నాడు. నీ పథకం ఫలించిందా అని అడిగింది ఈశ్వరి. ఫలించింది, కానీ విశ్వేశ్వరరావుకు పటిష్టమైన ఏర్పాట్లున్నాయి. ఓ హత్య చేయక తప్పలేదు అన్నాడు గురువులు. ఎవరిని? రంగారావునా అంది ఈశ్వరి కంగారుగా. కాదు అంటూ జరిగిందంతా వివరించాడు గురువులు. ఈశ్వరి ఆశ్చర్యంగా అంతా విని, ఎన్ని ఘోరాలు చేసినా నువ్వు నాకు నిజం చెబుతావు. అదొక్కటే నాకు తృప్తి. ఈ ఘోరాలన్నీ మానేస్తే నాకింకా తృప్తి అనుకో అంది. మనము అందరిలా జీవితం గడిపే రోజులు వచ్చేస్తున్నాయి అంటూ గురువులు ఆమెను సమీపించి కౌగిలించుకోబోయాడు. ఈశ్వరి అతన్ని వారించి, నాకేమని మాటిచ్చావు అని అడిగింది. 1 సంవత్సరం పాటు స్వచ్ఛమైన జీవితం గడిపే వరకు నీ జోలికి రానన్నాను కదూ అన్నాడు గురువులు నిరుత్సాహంగా. ఒకళ్ళ దగ్గర మాట తీసుకోవడమే గాని ఇంకొకళ్ళకి మాట ఇవ్వడం ఈ గురువులకు అలవాటు లేదు. కానీ నన్ను నువ్వు బాగా లొంగదీశావు. అన్నమాట నిలబెట్టుకోకపోతే ఈ బ్రతుకెందుకులే. ఈశ్వరి నవ్వి, రేపట్నుంచి లెక్క పెట్టుకో. సరిగ్గా 1 సంవత్సరం, సరేనా అంది. అన్నాడు గురువులు. అతను అలాగంటుంటే ఈశ్వరికి ఆశ్చర్యంగా ఉంది. శకుంతల కుమారుడు భరతుడు సింహాలను లొంగదీసి వాటితో ఆడుకున్నాడని తను చదువుకుంది. అందుకు అవసరమైన శారీరక బలం ఆ కుర్రవాడికి ఉంది. కానీ ఏ బలంతో తను గురువులను లొంగదీసుకుందో ఈశ్వరికి అర్థం కాలేదు. గురువులను లొంగదీసుకోగలిగినందుకు మాత్రం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే రవంత గర్వంగా కూడా ఉంది. గురువులు తను బొంబాయి జీవితం గురించి ఈశ్వరికి వివరించి చెబుతున్నాడు. వాడింక ఒక్క చిన్న నేరం కూడా చేయడట. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం ఓ చిన్న వ్యాపారం ప్రారంభిస్తాడట. రోజు వాడు ఈశ్వరి నగర విహారం చేస్తారట. సినిమాల్లో హీరో హీరోయిన్లలా డ్యూయెట్లట. ఓ ఏడాది తిరగకుండా వాళ్లకో పాప. అన్నట్లు 1 ఏడాది కాదు, 2 ఏళ్లు తిరగాలి అన్నాడు గురువులు తన కలను సవరించుకుంటూ. ఈశ్వరి నవ్వి, కలలు కనడం ఆపి నాతో చిన్న కోరిక మన్నిస్తావా అంది. ఏమిటది? ఈరోజు నువ్వు హత్య చేశావు. అది నాకంత సంతోషంగా లేదు. ప్రతాప్ని నువ్వు చంపడానికి కారణం నీ గురించి అతడికి తెలిసిపోయిందనేగా. అలాగే నీ గురించి తెలిసిన మనిషి నేను కాక ఇంకొకడున్నాడు అంది ఈశ్వరి. అవును, రంగారావు. రంగారావు కుర్రవాడు. వాడికి జీవితం మీద చాలా ఆశ ఉండి ఉంటుంది. నువ్వు చేసిన హత్య కళ్ళారా చూశాక వాడికి నువ్వంటే చాలా భయం కలిగి ఉంటుంది. కాబట్టి వాడు నీకేమీ అపకారం తలపెట్టడు. ఒకవేళ కర్మ కాలి వాడు నీ గురించి పోలీసులకు కానీ
మరెవరికైనా కానీ సమాచారం అందిస్తే వాణ్ణి క్షమించి వదిలిపెడతావా, చంపేస్తావా అంది ఈశ్వరి. చంపేస్తాను అన్నాడు గురువులు. చంపవద్దు, క్షమించి వదిలిపెట్టేసేయ్ అంది ఈశ్వరి. అది నా పద్ధతికి విరుద్ధం అన్నాడు గురువులు. నీ పద్ధతికి విరుద్ధంగానే కదా ఇక మీదట నీవు జీవించబోతున్నావు అంది ఈశ్వరి. ఏం చెప్పాలో గురువులకు తోచలేదు. తనకు అపకారం తలపెట్టిన వాళ్లను ప్రాణాలతో వదలడమన్నది ఊహించుకుంటుంటేనే అతనికి కంపరంగా ఉంది. ఈ విషయమే అతను ఈశ్వరికి చెప్పగా ఆమె నవ్వి, ఇక మీదట ఒక చిన్న నేరం కూడా చేయనని నువ్వన్నావు. నీ మనస్తత్వానికి అది సరిపడుతుందంటావా అంది. అది ఈశ్వరి తనకు విసిరిన సవాలుగా భావించాడు గురువులు. అయినప్పటికీ వాడు ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, అవన్నీ ఇప్పుడెందుకు, ప్రతాప్ని చంపినప్పుడే రంగారావును చంపకుండా ఎందుకు వదిలిపెట్టాననుకుంటున్నావు? వాడి మీద నమ్మకంతోనే కదా. వాడు నాకు అపకారం తలపెట్టడు అన్నాడు. కావాలని తలపెట్టడు, కాని పరిస్థితులు ప్రోత్సహించి తలపెడితే క్షమించి వదిలిపెడతాన్లే అన్నాడు గురువులు. సాయంత్రం 5 గంటలకు గదిలోంచి బయలుదేరాడు గురువులు. బయలుదేరే ముందు ఈశ్వరితో, సరిగ్గా 6:30కు వచ్చేస్తాను. ఆ క్షణం నుంచే మన బంగారు కలలు ప్రారంభమవుతాయి అన్నాడు. 6:30కు రాలేకపోతే 7 దాటదు. దాటితే ఈశ్వరి అన్నాడు చిరాగ్గా. గురువుల సంగతి నీకింకా బాగా తెలియదు. ప్రాణాలు పోతే నా శవమైనా నడిచి వచ్చేస్తుంది కానీ 7 దాటదు. ఈశ్వరి చటుక్కున వాడి నోరు మూసి, మనది మామూలు జీవితమైతే బాధ లేదు. నీకు తెలుసు కదా నా బాధ. అంతా స్వార్థం. నువ్వు రాలేకపోతే నేనేమైపోతాను? ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు కష్టం రానివ్వను అని బయలుదేరాడు గురువులు. వాడు వెడుతుంటే నిట్టూర్చింది ఈశ్వరి బాధగా, భయంగా. గురువులు బయలుదేరి వెళ్ళి సరాసరి పోలీసుల ట్రాప్లో ఇరుక్కున్నాడు. వాడి చెవిలో ఈశ్వరి మాటలు గింగురుమంటున్నాయి. నువ్వు రాలేకపోతే నేనేమైపోతాను? గురువులు పైకి ఎత్తిన చేతులను కొద్దిగా కిందికి దింపి పోలీసులకు దండం పెట్టాడు. మీరు నన్నెలాగూ చుట్టుముట్టారు. నేనిప్పుడు మీ నుంచి తప్పించుకోగలనని అనుకుంటున్నారా? రఘునాథ్ నవ్వి, అనుకోవడం లేదు అన్నాడు. అయితే ఈ బ్రీఫ్ కేస్లోని డబ్బు నా జేబులోకి మార్చుకుంటాను. మీ మీద మీకు నమ్మకం ఉంటే అంగీకరించండి. మీరు చేతకాని వాళ్ళమనుకుంటే ఒప్పుకోకండి. ఈ సవాల్ అవమానకరంగా తోచింది రఘునాథ్కు. ఆ బ్రీఫ్ కేసులో ప్రమాదకరమైనవేమీ లేవని తనకు తెలుసు. గురువులు ఏమాలోచిస్తున్నాడు? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుపోగలను అనుకుంటున్నాడు? ఏదైనా రహస్య ఆయుధం తీసినా ఇంతమంది పోలీసుల్ని ఎలా తప్పించుకోగలడు? ప్రాణాలకు తెగించైనా గురువుల్ని పట్టుకోవడానికి పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా డబ్బు తీసి జేబుల్లోకి మార్చుకో. అదెక్కడున్నా ఒకటేనని నీకు తెలుసు, నాకు తెలుసు అన్నాడు రఘునాథ్. ఈలోగా 2 కెమెరాలు క్లిక్మన్నాయి. పోలీసు సిబ్బందిలో 2 గురువులు ఫోటోలు తీసుకున్నారు. గురువులు నేల మీద చతికిలబడి బ్రీఫ్ కేసులోని నోట్ల కట్టల్ని ప్యాంటు జేబుల్లోకి, చొక్కా జేబుల్లోకి, బనీను క్రిందికి తరలించాడు. తర్వాత జేబులన్నింటికీ బటన్స్ పెట్టేసుకున్నాడు. చెమ్మగిల్లిన కళ్ళతో లేచి నిలబడి చేతులు పైకెత్తాడు. పోలీసుల్లో కొందరు అతని దగ్గరున్న డబ్బును చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచారు. అయితే అందరి తుపాకులు పొజిషన్లోనే ఉన్నాయి. మీకు ఆవు పులి కథ తెలుసు కదా అన్నాడు గురువులు. కబుర్లు కట్టిపెట్టు అన్నాడు రఘునాథ్. నేను ఆ కథలోని ఆవు అంత నమ్మకమైన మనిషిని. నన్ను ఒక్క క్షణం వదిలిపెడితే సరాసరి పోలీస్ స్టేషన్కే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను ఇంకో 2 గంటల్లో అన్నాడు గురువులు. నోరు మూసుకుని కదలకుండా నిలబడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నించకు. నేనొస్తున్నాను అన్నాడు రఘునాథ్. చుట్టూ వలయాకారంలో పోలీసులున్నారు. ఆ వలయంలోంచి రఘునాథ్ గురువుల వైపు వస్తున్నాడు. ఎంతోమంది సాధించలేకపోయిన ఘనకార్యం తన చేతుల మీదుగా జరగబోతున్నదన్న ఆనందం, గర్వం అతను అడుగులు వేసే పద్ధతిలో కనబడుతున్నాయి. గురువులు రఘునాథ్ చేతుల వంక చూశాడు. ఆ చేతిలో సంకెళ్ళు ఉన్నాయి అతని కోసం. గురువులు ఉన్నట్లుండి గాలిలోకి ఎగిరాడు. ఎవ్వరూ ఊహించని సంఘటన అది. ఆ ఎగరడంలో వాడు సరిగ్గా వలయానికి అవతల ఉన్న 2 ఎడ్ల బండి మీద పడ్డాడు. ఏదో పక్షి ఒకచోట నుంచి ఇంకో చోటికి ఎగిరి వాలినంత సులభంగా వాడా పని చేశాడు. బండి మీద పడిన గురువులు మరో ఊపులో బండి కవతల ఉన్న జీపులో పడ్డాడు. మరు నిమిషంలోనే వాడు జీపును స్టార్ట్ చేశాడు. ఇన్స్పెక్టర్ రఘునాథ్ నిశ్చేష్టుడైపోయాడు. ఇలా జరిగే అవకాశం ఉన్నదని అతడికి స్ఫురించనైనా లేదు. గురువులు పరిసరాలను చూసుకుని ఏం చేయాలో ఆలోచించుకుని తనకు కావలసిన డబ్బు తీసుకుని పోలీస్ జీప్లో పారిపోయాడు.
అందుకు అవసరమైన అవకాశము, వ్యవధి తనే స్వయంగా గురువులకు కలగజేశాడు. తన వల్ల జరిగిన ఈ పొరపాటుకు తన డిపార్ట్మెంట్ అయినా క్షమించవచ్చు, కానీ తను క్షమించలేడు. సిబ్బంది యావత్తు పరుగులెట్టింది, కానీ గురువుల్ని ఆపలేకపోయింది.